గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్తో రేపు గన్ పార్క్ వద్ద శాంతియుత సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్లు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తమకు మద్దతివ్వాలని గ్రూప్ 2 అభ్యర్థులు ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు. అభ్యర్థులకు మద్దతుగా రేపు దీక్షా కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రభుత్వ వైఖరిపై పోరాడతామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వరుసగా పోటీ పరీక్షల షెడ్యూల్ విడుదల కావడంతో లక్షలాది మంది గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు రోడ్లపై ధర్నాలు చేయడం కేసీఆర్ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 29, 30 నాడు జరగబోతున్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్ను కనీసం ఒక 3 నెలలు వాయిదా వేయాలని చెప్పేసి విద్యార్థులందరూ కూడా, అభ్యర్థులు అందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రావడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ కూడా మరి చూసిండ్రు బహుజన్ సమాజ్ పార్టీ గతంలో జరిగిన పేపర్ లీకేజ్కు ఎంత పేపర్ లీకేజ్కు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసి మరి నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా గ్రూప్ 1 ఎగ్జామ్ను రద్దు చేయించిన విషయం. మరి నిరుద్యోగుల పక్షాన నిలబడేది బహుజన్ సమాజ్ పార్టీ కాబట్టి ఈరోజు వందలాది మంది అభ్యర్థులు పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా